Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, రెడీగా ఉండండి. సిబిఎన్ గారు మనందరికీ పిడుగు లాంటి వార్త అంటారు కదా, అలాంటి పిడుగును ఒకటి మన నెత్తి మీద వేశారు. అది చూశాక ఎగ్జాక్ట్లీ వడ్డే శోభనాధీశ్వరరావు గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, అవన్నీ ఎందుకు చెప్పారో తత్వం అర్థం అవుతుంది. మీకు గుర్తుందా పెద్ద ఆయన రీసెంట్ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు? ఇప్పుడు మళ్ళీ ఈ పిచ్చి ఆలోచనతో ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు, అమరావతి అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉండదు అని చెప్పి నేను మనవి చేస్తూ, ఇప్పటికి ఇంకా 40,000 ఎకరాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తా ఉన్నటువంటి రైతు సోదరులు ఉంటే చేతులు ఎక్కి దండం పెడుతున్నా, ఇవ్వమాకండి, ఇస్తే మీరు నష్టపోతారు, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకన్నా ఎక్కువ నష్టపోతారు మనం చేస్తున్న సెలవు తీసుకుని. ఆయన అంత బాధపడడానికి తగ్గట్టే ఆయన చెప్పినట్టే సిబిఎన్ గారు ఇప్పుడు అమరావతికి సంబంధించి ఒక పిడుగుని మన నెత్తి మీద వేశారు. ఈ ఎపిసోడ్ లో అదేంటో చూద్దాం. అమరావతి నుంచి మన రాష్ట్రానికి ఆదాయం రావడం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మీకు తెలుసా? వెల్త్ క్రియేషన్, సంపద సృష్టి అమరావతి నుంచి మొదలవడానికి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో మీకు తెలుసా? గెస్ చేయండి. వారం వారం వేల కోట్ల అప్పులు తీసుకొస్తా జగన్ గారు లాస్ట్ 5 years లో, కోవిడ్ ఉంచుకొని కూడా జగన్ గారు లాస్ట్ 5 years లో చేసిన అప్పుల్లో దగ్గర 50% అప్పులు సిబిఎన్ గారు 1 year లోనే చేసేస్తా తెచ్చిన అప్పుల్ని తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారు కదా. మరి మనందరికీ వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటి? అమరావతి నుంచి ఆదాయం ఎప్పుడు మొదలవుతుంది? సిబిఎన్ గారి విజన్ ని నమ్మి ఆయనకి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు అవ్వచ్చు, లేదా వాళ్లే కాదు, మన స్టేట్లో ఈ లక్షల కోట్ల ఖర్చుకి ఫండ్ చేస్తున్న ట్యాక్స్ పేయర్స్, ప్రతి ఊర్లో ఉంటున్న ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా, ట్యాక్స్ పేయర్స్ కాకపోయినా సిటిజన్స్ అందరికీ మన అమరావతి సంపద సృష్టించడం ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది, ఎప్పటి నుంచి ఆదాయం మొదలవుతుంది అని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఇలా అడగడంలో తప్పేమీ లేదు, ఇది పూర్తిగా సహేతుకమే. దిస్ ఈస్ అ రేషనల్ వే ఆఫ్ లుకింగ్ అట్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు సిబిఎన్ గారి దగ్గరికి వచ్చి, సార్ అమరావతి నుంచి ఆదాయం రావడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వెల్త్ క్రియేషన్ సంపద సృష్టి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని ఎవరైనా అడిగితే ఆయన ఏం చెప్పొచ్చు? ఒక విజన్ తో పనిచేసేవాళ్ళు, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, ఒక ప్లాన్ తో పనిచేసేవాళ్ళు, దట్టు మన విజనరీ సిబిఎన్ గారు లాంటి వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వాలి? హైదరాబాద్ ఎలాగైతే మొత్తం తెలంగాణ రెవెన్యూస్ లో 50 to 60% కాంట్రిబ్యూట్ చేస్తుందో, మన అమరావతి కూడా మేబీ 50 to 60% హైదరాబాద్ లాగా కాకపోయినా ఒక 2% 2026 కల్లా కాంట్రిబ్యూట్ చేస్తుంది, లేదా ఒక 5% 2027 కల్లా కాంట్రిబ్యూట్ చేస్తుంది, లేదా 10% 2029 కల్లా మన స్టేట్ రెవెన్యూస్ కి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పాలి. లేదా ఒక 10,000 కోట్ల ఆదాయం అమరావతి నుంచి 2026 నుంచి స్టార్ట్ అవబోతుంది, లేదా 20,000 కోట్లు 2029 కల్లా అది జనరేట్ చేయడం స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఏది? ఒక విజన్ తో, ఒక ప్లాన్ తో, పక్కా ప్రణాళికతో, అండ్ అది కూడా ముఖ్యంగా జనాల డబ్బులు, పబ్లిక్ మనీ అంటే జాగ్రత్త ఉండాలి అనే కన్సర్న్, రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఇలా చెప్తారు. కానీ ఆయన ఇచ్చిన సమాధానం చూస్తే మీరు కుర్చీలోంచి కింద పడతారు. ఇదే క్వశ్చన్ ఒక జర్నలిస్ట్ సిబిఎన్ గారిని అడిగారు. ఆయన రెస్పాన్స్ చూడండి. దెబ్బకి వడ్డే శోభనాధీశ్వరరావు గారు ఆయన ఎంత బాధతో, ఎంత కన్సర్న్స్ తో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు గుర్తుందా? అవన్నీ గుర్తొస్తాయి, చూడండి. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజని కాదు, ఒక నెలని కాదు, ఒక సంవత్సరం కాదు, 3 సంవత్సరాల్లో ఒక ట్రాక్ వస్తుంది, తర్వాత సెట్ అవుతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. హైదరాబాద్ కంటిన్యూగా డెవలప్ అవుతుంది, ఈవెన్ బెంగళూరు కంటిన్యూగా డెవలప్ అవుతుంది, అదే మరి ఇది కూడా వచ్చేస్తుంది. విన్నారా? అమరావతి నుంచి వెల్త్ క్రియేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆదాయం సంపద సృష్టి ఎప్పటికల్లా స్టార్ట్ అవుతుంది అని ఆయన జర్నలిస్ట్ అడిగితే దానికి ఆయన ఆన్సర్ విన్నారా? ఒక రోజని కాదు, ఒక నెలని కాదు, ఒక సంవత్సరం కాదు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అంట. 3 years లో ట్రాక్ ఎక్కేస్తుంది, దాని తర్వాత సెట్ అయిపోతుందంట. ఫ్రెండ్స్, ఇమాజిన్ ఫర్ సెకండ్, మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ లోన్ కోసం మీరు అప్పు అడిగారు అనుకోండి. వాళ్ళు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు అప్పు తీసుకుంటున్నారు కదా, ఎప్పటికల్లా మీ బిజినెస్ నుంచి ఆదాయం రావడం స్టార్ట్ అవుతుంది అని అడిగితే మీరు దానికి సమాధానంగా ఒక వారం అని కాదు, ఒక నెలని కాదు, ఒక సంవత్సరం కాదు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, 3 సంవత్సరాల్లో ట్రాక్ ఎక్కేస్తుంది, దాని తర్వాత సెట్ అయిపోద్ది అన్నారే అనుకోండి. ఆ బ్యాంక్ మేనేజర్ మిమ్మల్ని ఎలా చూస్తారు? బయటకి దారేది అని మీరు అడగకపోయినా ఆయన దారి చూపించేస్తారా లేదా? మరి ఇలాంటి బేసిక్ క్వశ్చనే కదా జర్నలిస్ట్ ఆయన అడిగింది అక్కడ. అమరావతి నుంచి ఆదాయం ఎప్పుడు మొదలవుతుంది, వెల్త్ క్రియేషన్ ఎప్పుడు మొదలవుతుంది అని. దానికి ఆయన ఇచ్చిన సమాధానం విన్నారా? ఇది విన్న తర్వాత నాకు ఎన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి తెలుసా? ఈయన సామర్థ్యం మీద, ఈయన సన్ స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేసిన లోకేష్ గారి సామర్థ్యం మీద ఎన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి తెలుసా? సిబిఎన్ సార్, మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి అండ్ ఇతరితర సంస్థల నుంచి వేల కోట్లు వారం అప్పులు తీసుకుంటున్నారా? ఆ అప్పులకి వడ్డీ వేస్తారన్న విషయం మీకు తెలుసా తెలీదా? ఆ వడ్డీ ఏ నెలకు ఆ నెల మనం కట్టాలి అన్న విషయం మీకు తెలుసా తెలీదా? ఇవి తెలిస్తే వాటిని మనం ఎప్పటిదాకా భరించాలి, ఎప్పటి నుంచి ఆదాయాలు మన చేతికి వచ్చి వాటి బర్డెన్ తగ్గుతూ ఉంటది అన్న క్యాలిక్యులేషన్స్ మీకు తెలుసా తెలీదా? మరి ఇవన్నీ తెలిస్తే ఆ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కి అమరావతి నుంచి ఆదాయం
ఆదాయం ఎప్పుడు మొదలవుతుంది అనే దానికి మీ దగ్గర ఆన్సర్ ఉండాలి కదా, ఎందుకు చెప్పలేకపోయారు? ప్రాబ్లం ఆయన అడిగిన క్వశ్చన్ లో ఉందా లేదా మీ విజనరీ థింకింగ్ లో ఉందా? మీకు మన స్టేట్ మీద అప్పుల భారం, వడ్డీల భారం, పబ్లిక్ మనీ బర్డెన్ కి గురవుతుంది అనే స్పృహ ఉంటే ఆయన అడిగిన క్వశ్చన్ కి మీరు ఆ సమాధానం ఇస్తారా? ఎప్పటి నుంచి ఆదాయం స్టార్ట్ అయిందంటే ఒక నెల కాదు, ఒక వారం కాదు, ఒక సంవత్సరం కాదు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరి చెవులో పూలు పెడుతున్నారు సార్ మీరు? అసలు మీకు బేసిక్ మ్యాథ్స్ తెలుసా? పైగా మీ దగ్గర స్టాన్ఫర్డ్ లో ఎంబీ చేసిన లోకేష్ గారు ఉన్నారు. ఆ జర్నలిస్ట్ అడిగిన బేసిక్ క్వశ్చన్ మీ దగ్గర ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారా? ఫ్రెండ్స్, నాకైతే ఒకదాని తర్వాత ఒకటి చూస్తుంటే ఆ రోజు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పిన పాయింట్స్ అన్నిటికీ, ఆయన రేజ్ చేసిన కన్సర్న్స్, ఆయన ఎంత ఆవేదనతో ఆ కన్సర్న్స్ రేజ్ చేస్తారో మనం చూసాం. వాటన్నిటికీ మూలం ఒకదాని తర్వాత ఒకటి అర్థమవుతుంది. ఆయన చెప్పింది మీకు గుర్తుందా? ఇప్పుడు ఏమంటాడు పొగులూరు నారాయణ, మినిస్టర్ నారాయణ కానీ చంద్రబాబు కానీ చాలా మంది మూడేళ్లలో అయిపోతుంది. ఇదివరకు చేయలే, అట్లా పెట్టండి. ఇప్పుడైనా చేస్తుందా? నో. గవర్నమెంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి దాంట్లో 3 దశలలో అభివృద్ధిని చేయబోతున్నాము, 35 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పి ఇచ్చారు. మరి ఇప్పుడు నువ్వు 3 ఏళ్లలో అయిపోతుంది అనేటటువంటి ఒక తప్పుడు సమాచారము, తప్పుడు అభిప్రాయాన్ని, పొరపాటు అభిప్రాయాన్ని ప్రజలకి పెట్టడం కరెక్టా? ఇప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళకి ధరలు పెరగవు, భూముల రేట్లు. ఇప్పుడు కొత్తగా ఇంకా అమాయకత్వంలో ఉండి భూములు ఇస్తే వాళ్ళకి ఇంతకన్నా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఒక పక్కన అమరావతి 3 ఏళ్లలో అయిపోతుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో టమ్కే ఇస్తారు. కానీ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన రిపోర్ట్లోనే, సిబిఎన్ గారి గవర్నమెంట్ సబ్మిట్ చేసిన రిపోర్ట్లోనే, వరల్డ్ బ్యాంక్ సబ్మిట్ చేసిన రిపోర్ట్లోనే 3 ఫేజెస్లో 35 సంవత్సరాలు పడుతుంది అని చెప్పి స్వయాన రిపోర్ట్లోనే మెన్షన్ చేసిందంట. అండ్ ఇంకో పక్క ఎప్పటి నుండి ఆదాయం రావడం స్టార్ట్ అవుతుంది అన్నదానికి ఆన్సర్ లేదు. ప్రాబబ్లీ ఇలాంటి దుస్థితి పట్టడానికి కారణం ఏముంటుందో తెలుసా? ఏ రోజు ఏ మాట ఎవరి దగ్గర చెప్తున్నారో ఒక ట్రాక్ లేకపోవడం. ఇప్పుడు చూడండి, నిజానికి ఎప్పుడు ఒకటే వర్షన్ ఉంటుంది. మీరు కింద నుంచి పైకి చదివినా, పై నుంచి కింద చదివినా నిజానికి ఒకటే వర్షన్ ఉంటుంది. కానీ రోజుకి ఒక మాట, లొకేషన్కి ఒక మాట, మీటింగ్కి ఒక మాట చెప్తున్నారనుకోండి, అసలు నిజం పక్కన పడేయండి, ఏ అబద్ధం ఎప్పుడు చెప్తున్నా అనే ట్రాక్ పోద్ది. ఆ ట్రాక్ పోయేసరికి ఆ జర్నలిస్ట్ అడిగిన బేసిక్ క్వశ్చన్ కూడా ఏం చెప్పాలో సిబిఎన్ గారికి తెలియక వేగ్ అండ్ అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్స్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. లేదంటే పబ్లిక్ ఇంతమంది చూస్తున్నారు అనే స్పృహ ఉంటా ఇన్ని లక్షల కోట్లు వారం వేల కోట్లు అప్పులు తీసుకొస్తా లెక్క జమ లేకుండా ఉండగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఇదే జరుగుతూ ఉండాలి. అండ్ అబద్ధం ట్రాక్ మెయింటైన్ చేయడం అంత పెద్ద తలనొప్పి ఇంకోటి లేదు తెలుసా? నిజం అయితే సింపుల్, ఎవరు ఎప్పుడు అడిగినా ఒకటే వర్షన్ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కానీ అబద్ధంతో పెట్టుకున్నావా, అది ఎన్ని అష్టవంకరలు తిరిగి మనల్ని ఎన్ని అష్టవంకరలు తిప్పుద్దో మనకు కూడా కంట్రోల్ పాడు ఏముండదు. ఎందుకని అంత సింపుల్ క్వశ్చన్ కూడా ఆయన ఆన్సర్ చెప్పలేకపోయారు అన్న దానికి దిస్ ఇస్ మై రీడింగ్. సిబిఎన్ సార్, ఇందుకు కాదు మీ ఓన్ సింపథైజర్ అయిన టీడీపీ పార్టీ ఓన్ సింపథైజర్ అయినా టీడీపీ ఎక్స్ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు మిమ్మల్ని అలా కడిగేసింది. మీరు ఎన్ని కోట్ల మందికి ఎంత నష్టం క్రియేట్ చేస్తున్నారు అనేది ఆయన రిలీజ్ అవ్వకపోతే ఆయన పబ్లిక్ గా మీ సింపథైజర్ అయ్యి ఉండి మిమ్మల్ని అలా దుమ్ము దులుపుతారు. ఇలాగ మీ బండారాలన్నీ బయట పెడుతున్నారు అని తెలిసి కూడా ఇంకా అదే పులి మీద స్వారీ చేస్తున్నారు. ఎలాగ సార్? ఒక రకంగా మీ తీరు చూస్తుంటే మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమరావతికి నయా పైసా కూడా ఒక గ్రాంట్ రూపంలో ఎందుకు ఇవ్వలేదో క్లియర్ గా అర్థమవుతుంది సార్. మీలాంటి పర్సన్ సీఎం గా ఉంటే ఎవరికి కాన్ఫిడెన్స్ ఉంటుంది? మోదీ గారు ఉన్న పిచ్చోళ్ళ, తెలిసి పిచ్చోళ్ళు అవడానికి. ఇలాంటి థింకింగ్, ఇలాంటి ఎగ్జిక్యూషన్ ఉంటే ప్రైమ్ మినిస్టర్ చైర్ లో మోదీ గారే కాదు ఎవరున్నా గానీ నయా పైసా మీకు ఇస్తారా? సిబిఎన్ సార్, మీ అప్రోచ్ చూస్తుంటే మోదీ గారు అన్నట్టు మీరు ఏటీఎం లాగా వాడుతున్నట్టే ఉంది. ఒక లెక్క జమ లేకుండా ఎంత పడితే అంత ఏటీఎం కార్డుని గీకడమే అన్నట్టుంది మీ అప్రోచ్. లేదంటే ఆ సమాధానం ఏంటి సార్? 3 years లో ట్రాక్ వస్తుంది, దాని తర్వాత సెట్ అయిపోతుందా? ట్రాక్ రావడం అంటే ఏంటి, సెట్ అయిపోవడం అంటే ఏంటి? అసలు ఒక్క డేటా పాయింట్ కూడా మాట్లాడేయండి సార్ మీరు. అయితే ఇందుకనే అనమాట మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా సార్ మీరు అమరావతి అని చెప్పి ఏమేం చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్స్, వాటి బడ్జెట్స్, వాటి మైల్ స్టోన్స్, టైమ్ లైన్స్ అన్ని ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసి పబ్లిక్ కి వ్యూయింగ్ యాక్సెస్ ఇచ్చేసేయండి. మీ ఓన్ గవర్నమెంట్ మిషనరీ కూడా ఇంకా అకౌంటబుల్ గా ఆన్ ట్రాక్ చేయడానికి ట్రై చేస్తారు అని చెప్తే దాన్ని పట్టించుకోపోవడానికి రీజన్ ఇదే అనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర కాదు మిస్ అవుతుంది, మీ దగ్గరే అనమాట. ఇలాంటివి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు చేయలేరు? మీరు అడ్డుపడకుండా ఉంటే చిటికలో చేసి అవతల పడేస్తారు. కానీ మీరు ఒప్పుకోవాలి కదా ఫ్రెండ్స్, ఒక ప్లాన్ కి గానీ ఒక ప్రాజెక్ట్ గానీ టైం లైన్స్ పెట్టకపోతే అవి ప్లాన్స్ అవ్వవు, అవి ప్రాజెక్ట్స్ అవ్వవు, నీటి మీద రాతలే అవుతాయి. అమరావతిలో సంపద సృష్టి కూడా నీటి మీద రాతలుగా మిగిలే సిమ్టమ్స్, ఇండికేటర్స్ నాకు కనిపిస్తున్నాయి. అండ్ సిబిఎన్ సార్, మీ దగ్గర ఆ జర్నలిస్ట్ అడిగిన బేసిక్ క్వశ్చన్ కి సమాధానం లేకపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? యూ డోంట్ హ్యావ్ ఎనీ కాంక్రీట్ ప్లాన్ ఆన్ వాట్ యూర్ డూయింగ్ విత్ అమరావతి. ఏ టైంకి ఏం చేయాలో, ఏం చేస్తే ఎంత ఆదాయం వస్తుంది అని చెప్పి పక్కా ప్రణాళిక ఉన్నవాళ్ళు ఇలా చెప్పరు. స్ట్రైట్ టు ద పాయింట్ డేటాతో మాట్లాడతారు.
ఇవేమీ మీ దగ్గర నుంచి రావట్లేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నాకైతే అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితి పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ లోన్స్ తెచ్చుకోవడానికి ఎలా పర్మిషన్స్ ఇస్తుంది? వాళ్ళు చేస్తుంది కూడా క్వశ్చనబులే కదా. అంటే అలయన్స్ లో ఒక పార్ట్ అయితే, కూటమి ప్రభుత్వంలో ఒక పార్ట్ అయితే, ఒక లెక్క జమ లేకుండా ఎప్పుడు ఆదాయం స్టార్ట్ అవుతుంది అనే ఒక ప్లాను పాడు ఏమీ లేకుండా ఎంత పడితే అంత అప్పులు తీసుకుంటా స్టేట్ కి బర్డెన్ క్రియేట్ చేయొచ్చు అనడానికి మీరు పర్మిషన్ ఇస్తున్నట్టేగా. పాపం మిమ్మల్ని నమ్మి మీకు ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇందుకు కాదు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు అంతగా కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేసింది. ఫ్రెండ్స్, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. 1 year తర్వాత కూడా అమరావతి నుంచి ఎప్పుడు ఆదాయం స్టార్ట్ అవుతుంది అని ఈయన స్టాన్ఫర్డ్ ఎడ్యుకేటెడ్, స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేసిన లోకేష్ గారు వీళ్ళెవరూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళందరూ డైలీ ఏం పనుల్లో ఉన్నారనుకోవాలి? ఏపీ అంటే ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం అనే అంత ఇంపార్టెన్స్ ప్లేస్ చేశారు కదా అమరావతి ప్రాజెక్ట్ మీద, ఎంటైర్ ప్రోగ్రామ్ మీద. మరి అమరావతి నుంచి ఆదాయం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఒక ప్రొజెక్షన్ లేకుండా రన్ చేస్తున్నారా? ఒక టైం లైన్ లేదా, ఒక ప్లాన్ లేదా? మళ్ళీ ఈయన విజనరీ అని చెప్పి టమ్కి వేస్తారు. మొత్తానికి సిబిఎన్ గారు అయితే, విజనరీ సిబిఎన్ గారు అయితే దొరికిపోయారు. ఆయన 1 year తర్వాత కూడా అమరావతి పట్ల ఎలాంటి కాంక్రీట్ ప్లాను, ఎలాంటి విజను, ఎలాంటి టైం లైన్స్ కమిట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అని అది తెలుస్తుంటే చాలా కన్సర్నింగ్గా ఉంది. ఎస్పెషలీ ఫర్ దోస్ పీపుల్ హూ హావ్ గివెన్ ల్యాండ్స్ ఫర్ అమరావతి డెవలప్మెంట్. వడ్డే సోమనాథేశ్వరరావు గారు చెప్పినవన్నీ ఎగ్జాక్ట్లీ వాటి మూలం ఏంటో క్లియర్గా అర్థమైపోతుంది. సిబిఎన్ గారి ఆన్సర్స్, ఆయన రెస్పాన్సెస్ చూస్తుంటే మీకు కూడా నాలానే ఆ పెద్ద ఆయన చెప్పిన మూలం అర్థమవుతుంటే కామెంట్స్లో నో విజన్ అని టైప్ చేయండి. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.